హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బంగారం ధరలు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. కేవలం కొద్ది రోజుల్లోనే భారీగా పెరిగిన తర్వాత బంగారం 3 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ నెల గురించి అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ పెరుగుదల కొనసాగుతుందా లేదా అధిక స్థాయిలో లాభాల స్వీకరణ జరుగుతుందా అనేది. మార్కెట్ పరిస్థితులు గ్రహ సంకేతాలు ఏకపక్ష పెరుగుదలకు బదులుగా భారీ హెచ్చుతగ్గులు ఉండే నెలను సూచిస్తున్నాయి. ఆగస్టు 24న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్స్కు $4,650 చేరుకుంది. మే మధ్యకాలం తర్వాత ఇదే అత్యధిక స్థాయి. గత వారంలోనే బంగారం ధరలు 5% పైగా పెరిగాయి. ఆగస్టు 24 MCXలో 10 గ్రాముల బంగారం ధర సుమారు $1,63,870 చేరుకుంది. IBJA ప్రకారం 999 స్వచ్ఛత గల బంగారం ఉదయం ధర 10 గ్రాములకి $1,62,603 కాగా సాయంత్రం ధర $1,62,154గా ఉంది. ఈ ధరలలో జీఎస్టీ మేకింగ్ ఛార్జీలు చేర్చలేదు. ఇక ఆగస్టు 25న నమోదైన గరిష్ట స్థాయి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో స్వల్ప పతనం కనిపించింది. బంగారం ధర సుమారు 0.2% తగ్గి దాదాపు $4,640కు చేరుకుంది. ఈ జోరుకు పండుగ డిమాండ్ మాత్రమే కారణం కాదు, దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. డాలర్ విలువ బలహీనపడడం, అమెరికా అప్పు, బాండ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వీటికి కారణమని చెప్పొచ్చు. సెప్టెంబర్లో బంగారం ధరల భారీ పెరుగుదల పూర్తిగా ముగిసినట్లు కనిపించడం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఆగస్టులో మాదిరిగా ఏకపక్ష ధోరణిని పునరావృతం చేయడం కష్టంగా ఉండవచ్చు. నెల ప్రారంభంలో చివరిలో లాభాల స్వీకరణ ఒత్తిడి ఉండవచ్చు. నెల మధ్యలో ధరలు మళ్లీ బలపడవచ్చు. మొత్తం మీద సెప్టెంబర్లో బంగారం ధరలు అధిక స్థాయిలో ఉండవచ్చంటున్నారు. కానీ ఈ ప్రయాణంలో భారీ పతనం, పునరుద్ధరణ రెండూ కనిపిస్తాయి. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ పాత్ర, డాలర్, బాండ్ రాబడులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, రూపాయి కదలికపై ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.